నిజంగా చాలా బాధపడాల్సినటువంటి సందర్భం ఇది. ఎందుకంటే మనం అందరం పోరాడుతా ఉన్నాం ధర్మ రక్షణ కోసం. మనకు తెలుసు బయట నుంచి ఏ రకంగా మన ధర్మం పైన కుట్రలు జరుగుతున్నాయి, దాడులు జరుగుతున్నాయి. అవును. మరి ఈరోజు ఏదో సామాన్య సెక్యులర్ హిందువుల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ వీరి విషయానికి వస్తే కాషాయధారి సన్యాసి వారి గురించి మాట్లాడాలా వద్దా అని నేను చాలాసార్లు అనుకున్నాను, అంటే ఈ విషయంలో ప్రత్యేకించి. కానీ ఇది చాలా పెద్దగా అవుతుంది, దీనికి ఏదో ఒక ముగింపు రావాలి, లేకపోతే చాలా కష్టం అవుతుంది అని మీరు శృంగేరికి కూడా చాలా దగ్గరి వారు. అందుకోసం వెంటనే నేను మీకు కాల్ చేయడం జరిగింది. మీరు కూడా మా మాటను మన్నించి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం ధన్యవాదాలు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఒకవైపు గంభీరమైనది, మరొక వైపు చాలా బాధాకరమైనటువంటి సందర్భం ఇది. ఎందుకంటే కొన్ని శతాబ్దాలుగా మనం సనాతన ధర్మం అంటే, ఆర్షధర్మం అంటే ఒక చిరునామాగా శృంగేరి పీఠాన్ని, దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం అని మనం పూజనీయ స్థానంగా, అది గొప్పనైనటువంటి సనాతన ధర్మ రాజధానిగా మనం అందరం కూడా భావిస్తూ ఉంటాం. నాకు తెలిసి మన తాత ముత్తాతల నుంచి, అంటే ఒక 100-150 ఏళ్ల క్రితం నుంచి కూడా మనకున్న ఎరకలో ఏ రకమైనటువంటి మన చిన్నతనంలో ధర్మ సంశయము అనగానే మొట్టమొదట మనం ఒక ఉత్తరం రాసినా, లేదా అక్కడికి వెళ్ళినా, లేదంటే ఎవరి ద్వారానైనా ఆ ధర్మ సంశయాన్ని తీర్చుకోవడానికి మన గమ్యస్థానం శృంగేరి. ఆదిశంకర భగవత్పాదులు అవైదిక మతాలను ఖండించి ఈ దేశం అల్లకల్లోలమవుతూ సనాతన ధర్మం, అదే హైందవ ధర్మం పూర్తిగా అతలాకుతలమై అవైదిక మతాలు పెట్టరేగిపోతూ ఈ మతాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడమే కాకుండా ఈ మతంలో కూడా అంతర్గత యుద్ధాలు పెట్టరేగిపోతున్న తరుణంలో పరమేశ్వరుడే, శంకరుడే ఆదిశంకరులుగా ఉద్భవించి, వారు కాలడిలో జన్మించి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్ర చేసి, అంతేకాదు చిన్న వయస్సులోనే ఈ దేశంలో సనాతన ధర్మం యుగ యుగాలు కూడా పరిఢవిల్లాలి అన్నటువంటి గొప్పనైనటువంటి ఒక వారి ధార్మిక దృష్టితో 4 చతురామ్నాయ పీఠాలని స్థాపించారు. మనందరికీ తెలుసు. ఉత్తరాన బదరిపీఠం, పశ్చిమాన ద్వారకాపీఠం, తూర్పున పూరి గోవర్ధన పీఠం, దక్షిణాన శృంగేరి పీఠం. ఇది రాయడమే, ఈ 4 ఆమ్నాయ పీఠాలను 4 వేదాలకు ప్రతీకగా, ఋగ్, యజు, సామ, అధర్వణ వేదాలకు ప్రతీకగా 4 దిక్కుల్లో 4 వేద వాక్యాలను కూడా ఏర్పాటు చేసి వారు స్థాపించారు.